మీ సెటైర్‌లు అన్నీ కూడా చాలా పాపులర్ అయిపోతూ ఉంటాయి. ఓకే. మీకు జగన్ నచ్చరా అసలు? జగన్ నచ్చకపోవడం కాదండి. హ్మ్. జగనన్న నచ్చకపోవడం అంటూ ఏం లేదు. గుడ్ పర్సన్. ఓకే. తన పరిపాలన విధానం నచ్చలేదు అంతే. ఓకే. పర్సనల్స్ మీద మనకెందుకుంటుందండి? జగనన్న గారి మీద నాకెందుకు కోపం ఉంటది? అట్లేం లేదు. ఇప్పుడు రోజా గారి మీద పర్సనల్‌గా నాకేం కోపం లేదు. సో, మిగతా వాళ్ళ మీద నాకేం కోపం లేదు. నిన్న ఆయన పోసాని గారి మీద మాట్లాడాను. ఆయన మీద నాకేం కోపం లేదు పర్సనల్‌గా. ఏదైనా రాజకీయ పరంగానే మాట్లాడతాను తప్పితే, వాళ్ళ పర్సనల్స్‌తో నాకనవసరం కదండీ. ఓకే. హ్మ్. వైసీపీ లేకపోవడం వల్లే అభివృద్ధి ఆగిపోయిందనేసి అంటున్నారు. మీ సెటైర్ ఏంటి దీని మీద? ఓయబ్బా! ఓ అభివృద్ధి ఆగిపోయిందా? ఏడ యాహ్! ఆగిపోయింది? వైసీపీ నాకైతే కనిపించడం లేదే. ఓకే. ప్రెజెంట్ లేకపోవడం వల్ల అభివృద్ధి అనేది ఆగిపోయింది అనేసి అంతకుముందు ఏం జరిగిందండి అభివృద్ధి? పోనీ నాకొక్కటి చెప్పండి అభివృద్ధి ఏం జరిగిందో? అంటే పథకాల రూపంలో పథకాలిస్తే సరిపోయిద్దా అభివృద్ధి? దాన్ని అభివృద్ధి అంటారా? పథకాలిచ్చేసి ప్రజల్ని సోమరిపోతులు చేసేస్తే అభివృద్ధొచ్చేస్తుందా? రాష్ట్రం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా మీలాంటి వాళ్ళకి కానీ, మాలాంటి వాళ్ళకి కానీ, చదువుకున్న నిరుద్యోగులకు గానీ, రాష్ట్రం అభివృద్ధి చెందితే అందరికీ ఉద్యోగాలొస్తాయి. తదుపరి దానివల్ల అందరికీ ఇంట్లో 4 మెతుకులు తింటారు. అలా కాకుండా నేను ఎవ్రీ మంత్ జోబీల్లోకి డైరెక్ట్ డబ్బులేసేస్తాను అనంటే అదేం అభివృద్ధి నాకర్థం కావడంలా. అసలు ఈ దిక్కుమాలిన జనాభా ఎలా ఇది చేస్తున్నారో నాకర్థం కావట్లేదు. సారీ దిక్కుమాలిన జనాభా అన్నందుకు. అంటే కొంతమందిని అంటున్నా నేను అందరిని అనడం లేదు. కొంతమందిననమాట. ఇప్పుడు మామూలుగా ఊర్లకెళ్ళినప్పుడు కూడా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా! కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది, అయ్యో! నాకు ఈ నెలకి అంతకుముందున్నప్పుడు ఈ డబ్బులొచ్చి ఈ అపోహలో ఉన్నారు. సో, దాన్నేం చేశాడంటే మొత్తం స్పాయిల్ చేసాడు. ప్రజల యొక్క బ్రెయిన్‌ని ఇది చేసేసాడనమాట. అలవాటు పరిచేసాడు వాళ్ళని. అలవాటు పరిచేసాడు. జోబీలోకి డబ్బులు ఏస్తూ ఉండడం వల్ల ఏమైపోయింది, వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. సో, నెక్స్ట్ మంత్ రాకపోయినా ఈ ఈ బాధ ఎక్కువుంది. సో, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా, ముందుకెళ్తుందా పక్కన పెట్టేస్తే దీని గురించి ఆలోచిస్తున్నారు. ఇవ్వట్లేదే అని. మరి ఓకే. అంతకుముందు బాబు గారు గెలిచినప్పుడు ఆయన ఏదైతే కొన్ని పనులు చేసి మధ్యలో ఆయన ఓడిపోవడం వల్ల ఆగిపోయాడో, మరి నువ్వు సమర్థవంతుడిగా ఉన్నప్పుడు మరి అవి కంప్లీట్ చేయాల్సింది. ఈ ప్రజలకి జోబీల్లోకి డబ్బులు ఇస్తూనే నువ్వు దాన్ని ఫినిష్ చేసుంటే బావుండేది కదా! ఇప్పుడు ఆయన చెప్పాడండి అప్పుడు, ప్రత్యేక హోదా నేనొస్తే తీసుకొస్తానన్నాడు. మరి ఏమన్నా దాని గురించి మాట్లాడాడా? ప్రతిపక్షం కాదు. అప్పుడు మామూలుగా అతను ఎలక్షన్స్ బిఫోర్ చెప్పిన మాటలనమాట. మరేమన్నా చేశాడా? సీబీఎస్ రద్దు చేస్తా అన్నాడు. "ఓ అక్క, ఓ చెల్లి నేను రాంగానే సీబీఎస్ రద్దు చేస్తానన్నాడు. చేశాడా?" అంటే ఇలాంటి పాయింట్స్ అన్నీ మిగతా వాళ్ళకి అర్థం కావడం లేదు. అది ఎందుకో మరి నాకు అర్థం కాదు. మరి వాళ్ళు ఏ దృష్టితో అభివృద్ధి ఆగిపోయింది అని చెప్తున్నారు? ఊరికే అలా మాటలు అంటారండి. ఓకే. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకు అనవసరమైన మాటలెందుకు? అభివృద్ధి ఆగిపోతుంటే ఇప్పుడు అభివృద్ధి మంచిగా జరుగుతుంది. దాని గురించి మాట్లాడమనండి. కొన్ని కొన్ని కొత్త కంపెనీస్ అన్నీ వస్తున్నాయి గదా! నారా లోకేష్ గారెళ్లి మొత్తం తీసుకొనొచ్చి మాట్లాడి చేస్తున్నారు గదా! మరి దాని గురించి మాట్లాడండి. మాటలు రావు. మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఎంతసేపటికి వీళ్ళు ఈ మధ్య కాలంలో వచ్చి 5 మంత్స్, 5 ½ మంత్ అవుతుంటే ప్రభుత్వం ఏర్పడి, అక్కడ అమ్మాయిలకి అతి జరిగింది. ఇక్కడ వీళ్ళు మానభంగం చేసి చంపేశారు. ఇదే తప్పితే వేరే టాపిక్ ఏదన్నా ఉందా? అంటే ఎట్లా వీళ్ళ మీద బురద చల్లాలి అనే ఒక ఇదిలో మాట్లాడుతున్నారు తప్పితే ఏం చేస్తున్నారని మంచి చెప్పరనమాట. అది దౌర్భాగ్యం. వాళ్ళ కర్మ. మనమేం చేయలేం.